హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి హెట్రో ల్యాబ్స్, సెకండ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఈ రెండు కంపెనీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి హెట్రో ల్యాబ్స్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. డేట్ వచ్చేసి ఆగస్టు 24వ తారీఖు నాడు సండే రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేస్లు వచ్చేసి విజయనగరంలో ఒక ప్లేస్లో, విశాఖపట్నంలో ఒక ప్లేస్, ఈ రెండు ప్లేసులలో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఫస్ట్ విజయనగరంలో ఇంటర్వ్యూ ప్లేస్ అనేది ఏ విధంగా ఉంది చూద్దాం. ఎస్విఎన్ లేక్ ప్యాలెస్ 8-12-5 పివిఎస్ ఎస్టేట్స్ ఎల్టీబీ రోడ్ విజయనగరం ఆంధ్రప్రదేశ్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. ఫస్ట్ లొకేషను. సెకండ్ లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషను హోటల్ నేహా విలాస్ భవన్ నియర్ హెచ్బి బంక్ NH5 రోడ్ పూర్మనపాలెం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. ఈ సెకండ్ లొకేషన్లో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన కావాలనుకుంటే మీ మెయిల్ ఐడికి వీళ్ళు పూర్తి డీటెయిల్స్ అనేవి పంపిస్తారు. మీరు రెజ్యూమ్ అనేది వీళ్ళ మెయిల్ ఐడికి anil.l@hetero.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. వర్క్ లొకేషన్ వచ్చేసి కాజీపల్లి తెలంగాణలో మనకు వర్క్ లొకేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో కెమిస్ట్రీగా తీసుకుంటారు. 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వెట్ అనాలిసిస్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి కన్ఫామ్గా. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్గా తీసుకుంటారు. 6 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్వెస్టిగేషన్ SME గురించి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది మనకి తెలిసి ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్ AQAలో మనకి సీనియర్ ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc కెమిస్ట్రీ చేసి ఉండాలి. డాక్యుమెంట్స్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, 3 months పేసిప్లు, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటరు, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, తర్వాత అకాడమిక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి వాళ్ళకి చూపించినట్టయితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి ఇంటర్వ్యూకి అవి చెక్ చేసుకొని ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. ఇక్కడ పాంప్లెట్లో కూడా మనకి క్లియర్గా వాళ్ళు ఈ కంపెనీలో హెట్రో కంపెనీలో ఇంటర్వ్యూల గురించి అనేది క్లియర్గా ఇచ్చారు. మనకు డిపార్ట్మెంటు, పొజిషన్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అనేది క్వాలిటీ కంట్రోల్ API డిపార్ట్మెంట్లోకి కెమిస్ట్రీగా తీసుకుంటారు. 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. MSc కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్లో ఇన్వెస్టిగేషన్ SMEకి అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పొజిషన్లు ఇస్తారు. 6 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. MSc కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. QA డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పొజిషన్ అని ఇస్తారు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. BSc MSc కెమిస్ట్రీ చేసి ఉండాలి. మనకు వర్క్ లొకేషన్ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 1, సర్వే నెంబర్ 10, IDL, గడ్డపోతారం విలేజ్, జన్నారం మండలం, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మీరు పాంప్లెట్లో వేరేగా మనకి మెయిల్ ఐడి అని ఇచ్చారు. శ్రావణ.a@hetero.com ఈ మెయిల్ ఐడికి కూడా మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీ మెయిల్ ఐడికి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా హెట్రోలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది విశాఖపట్నం, విజయనగరంలో ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి MSN ల్యాబొరేటరీస్. ఈ కంపెనీలో పూర్తి డీటెయిల్స్గా చూసే ముందు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో యూట్యూబ్ వాళ్ళు ఇంకా గ్రోత్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీరు లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకా గ్రోత్ ఉండే నాకు మోటివేషన్గా ఉండి నేను ఇటువంటి జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎవ్రీడే కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్లీజ్ షేర్. MSN ల్యాబొరేటరీస్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. డేట్ వచ్చేసి ఆగస్టు 24వ తారీఖు నాడు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చి ఆదిత్య డిగ్రీ కాలేజ్,
ఓల్డ్ గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. రోల్ వచ్చేసి ప్రొడక్షన్లో మనకి కెమిస్ట్రీగా మనకి రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. ఇండస్ట్రీ వచ్చి ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్స్. ఫుల్ టైమ్ పర్మనెంట్గా మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆపరేషన్స్ మెయింటెనెన్స్ గురించి మనకి గాజువాక, విశాఖపట్నంలో మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం పోస్టులు వచ్చేసి ఎంఎస్ఎల్ 30 పోస్టులు అనేది ఉన్నాయి. మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది డైలీ ప్రొడక్షన్ యాక్టివిటీస్ గురించి తెలిసి ఉండాలి. బిఎంఆర్లు అంటే బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్స్ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. సిజిఎంపి అంటే కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ గురించి, ఈహెచ్ఎస్ గురించి, రెగ్యులేటరీ గైడ్లైన్స్ గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. సేఫ్టీ మనం ఉపయోగిస్తారు వాటి గురించి కన్నా క్లియర్గా మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది కలిగి ఉండాలి. తర్వాత ఆపరేటర్ మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి, గ్రాన్యులేటర్స్ గురించి, కంప్రెషన్ మిషన్స్ గురించి, కటింగ్ మిషన్స్ గురించి, యాస్పెక్ట్ ఫిల్లింగ్ లైన్స్ గురించి వీటి గురించి అనేది మనకి ఆపరేట్ చేసేటప్పుడు ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది క్లియర్గా తెలిసి ఉండాలి. తర్వాత క్యూఏ, క్యూసీ, ఇంజనీరింగ్ వేరేస్ డిపార్ట్మెంట్లో మనకు వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రొడక్షన్ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉన్నది తీసుకోవాలి. ఇన్ ప్రాసెస్ చెక్స్ గురించి తెలిసి ఉండాలి. బ్యాచ్ రికార్డ్స్ గురించి, లాగ్ బుక్స్ గురించి అనేది మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ప్రాసెస్ వ్యాలిడేషన్ గురించి, న్యూ ప్రోడక్ట్ ఇంట్రడక్షన్ గురించి మనకి స్కిల్స్ నాలెడ్జ్ అనేది తెలుసున్నట్లయితే వీటి గురించి వాళ్ళు ఇంటర్వ్యూలు నిర్వహించి మనకి ఈ ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎన్ని డిగ్రీ చేసి ఉండాలి. సైన్స్, ఫార్మా ఎక్స్పీరియన్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే. స్కిల్స్ వచ్చేసి ఫార్మా ప్రొడక్షన్ ప్రాసెస్లో మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. సిజిఎంపి, జిఎంపి, రెగ్యులేటరీ కంప్లైంట్స్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత గుడ్ కమ్యూనికేషన్ డాక్యుమెంట్ స్కిల్స్ అనేది ఉండాలి. బిఎంఆర్ల గురించి, లాగ్ బుక్స్ గురించి, ఎస్ఓపి కంప్లైంట్స్ గురించి మనకి గుడ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఉన్నాయి. ఈరోజు మొత్తం వచ్చి మనం హెట్రో ల్యాబ్స్, సెకండ్ కంపెనీ వచ్చి ఎంఎస్ఎల్ ల్యాబ్, ఈ రెండు కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. మీకు ఫర్దర్గా డైలీ ఇటువంటి ఇన్ఫర్మేషన్, ఫ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.